సో హాయ్ గైస్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఈ యాప్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సెల్ఫ్ ఎర్నింగ్ చేసుకుంటూ ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా మీ మొబైల్ ఫోన్లోనే ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా సెల్ఫ్ ఎర్నింగ్ చేస్తూ రోజుకు 500 నుంచి 1000 రూపాయల వరకు అయితే సంపాదించవచ్చు అనమాట. సో ఎటువంటి పెట్టుబడి అయితే పెట్టాల్సిన అవసరం లేదు, మీకు మొబైల్ ఫోన్ ఉంటే చాలు. సో దీంట్లోనే చాలా రకాల యాప్స్ ఉంటాయి, అవన్నీ కూడా మన మొబైల్లోకి డౌన్లోడింగ్ చేసుకుంటూ మనం మనీ సంపాదించవచ్చు. దీంట్లోనే మనకు చిన్న చిన్న సర్వేలు అయితే ఉంటాయి అనమాట, అవన్నీ కూడా మనం కంప్లీట్ చేస్తూ దీనిలో డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ యాప్ని మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే షేర్ చేస్తూ కూడా మనీ అయితే సంపాదించవచ్చు. దీంట్లో ఎలా లాగిన్ అవ్వాలి, దీంట్లో డబ్బులు ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బులంతా కూడా మన ఫోన్పేకైనా గూగుల్ పేకైనా పేటీఎంకైనా ఎలా విత్డ్రా చేసుకోవాలని పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ యాప్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ని నేను టచ్ చేసి నేను మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. మీరు ఏమాత్రం స్కిప్ చేసుకుంటూ చూసినా సగం చూసినా మీకు ఈ వీడియో అయితే అర్థం కాదు. కాబట్టి మీరు ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. మీరు లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. అక్కడ నుంచి మీకు ఏ డౌట్ ఉన్నా సరే నన్ను అయితే అడగవచ్చు అనమాట, నేను మీకు అక్కడ నుంచి రిప్లై ఇస్తాను. లేదా నా యూట్యూబ్ ఛానల్, ఇంకొక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు నన్ను అక్కడ నుంచి అయినా సరే అడగవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. టాపిక్కి వెళ్ళిపోయే ముందు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను మీకోసం ఇలాంటి వీడియోస్ ఇంకా తెస్తూ ఉంటాను. కాబట్టి వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. గాయస్, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, వీడియోని అయితే మీరు స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. మీరు ఏమాత్రం స్కిప్ చేసుకుంటూ చూసినా సగం చూసినా మీకు ఈ వీడియో అయితే ఏమాత్రం అర్థం కాదు. కాబట్టి మీరు ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ ఇచ్చాను. ఆ లింక్ని కనుక మీరు క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళిపోతారు. ప్లే స్టోర్ నుంచి మీరు ఈ యొక్క యాప్ని అయితే డౌన్లోడింగ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే మనకి ఈ యొక్క యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు గూగుల్ అని కనబడుతుంది, దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఇలా ఒక పాప్కార్న్ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే మీ మొబైల్లో ఎన్ని జీమెయిల్ ఐడీస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఫ్లాష్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వచ్చేసి ఏంటంటే మీ దగ్గర జీమెయిల్ ఐడి ఉంటేనే మీరు ఈ యొక్క మొబైల్లో అయితే లాగిన్ అవుతారనమాట. ప్రతి ఒక్కరి దగ్గర జీమెయిల్ ఐడి అయితే సర్వసాధారణం ఉంటుంది. సో ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి, మీకు ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. లాగిన్ ప్రాసెస్ వచ్చేసి మనకు చాలా ఇబ్బంది అయితే పెడుతుంది అనమాట. అలాంటివి అయితే ఏమి ఉండదు ఈ యాప్లో. చాలా అంటే చాలా ఈజీ, ఒకటి లేదా రెండు క్లిక్లతోనైతే మనం ఈ యాప్లో అయితే లాగిన్ అవ్వచ్చు అనమాట. కొన్ని యాప్స్ చూసుకున్నట్టయితే మనకు లాగిన్ ప్రాసెస్ చాలా ఇబ్బంది అయితే చేస్తుంది, కానీ ఈ యాప్ అయితే అలా చేయట్లేదు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నా దగ్గర 0 కాయిన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ ద్వారా ఎవరైతే క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకు ఇక్కడ 7 రూపాయలు అయితే రావడం జరుగుతుంది అనమాట ఫ్రీగానే. మీరు ఎటువంటి గేమ్ ఆడకుండానే, సర్వేలు కంప్లీట్ చేయకుండానే, సో ఏం చేయకుండానే మీకు ఇక్కడ 7 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. పైకి స్క్రోల్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఈ ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి, మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం వీళ్ళ సోషల్ మీడియా వెబ్సైట్లలో కావచ్చు లేదా యాప్లలో కావచ్చు, మనం వీళ్ళకి ఫాలో అయ్యామనుకోండి, మనకు ఒక్కొక్క దాని చొప్పున 100 కాయిన్స్ అయితే ఇస్తారనమాట. ఇప్పుడు నేను ఫేస్బుక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే సో వీళ్ళ ఫేస్బుక్ అయితే నేను రీడైరెక్ట్ అవుతాను. అక్కడ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్యాక్ వచ్చినట్టయితే మనకు 100 కాయిన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నా సరిపోతుంది, మనం వాళ్ళ ఇన్స్టాగ్రామ్కి అయితే రీడైరెక్ట్ అవుతాం. అక్కడ నుంచి మనం వాళ్ళకైతే ఫాలో అయ్యామనుకోండి, సో 100 కాయిన్స్ అయితే వస్తాయి. ఫాలో కావాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ మనం బ్యాక్ అయితే వస్తే మనకు 100 కాయిన్స్ అయితే కౌంట్ అవుతాయి. అలా మనం ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4ని ఫాలో చేసి రీడైరెక్ట్ అక్కడ వాళ్ళ దానికి రీడైరెక్ట్ అవుతాం. అక్కడ నుంచి మళ్ళీ మన బ్యాక్ వచ్చినట్టయితే 400 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు 400 కాయిన్స్ అయితే వచ్చాయి. సో నేను వాళ్ళకి ఫాలో అయితే పోలేదు, జస్ట్ ఆ ఫాలో దాన్ని క్లిక్ చేసుకున్నాను, వాళ్ళ దాంట్లోకి వెళ్ళాను, జస్ట్ మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాను. నాకు 400 కాయిన్స్ అయితే వచ్చాయన్నమాట. అయితే నేను ఈ యాప్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ని టచ్ చేసి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ప్లే గేమ్ అనేది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి, సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పర్మిషన్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ అగ్రీ అనేది కదా, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ అగ్రీ న్యూ అనేది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీరు సెట్టింగ్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. అక్కడ మీరు ఈ యాప్కి సంబంధించిన పర్మిషన్ ఇచ్చేసి సో బ్యాక్ అయితేనండి మీరు ఈ యాప్ అయితే మీకు సింపుల్గా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే మీరు ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు 14,000 కాయిన్స్ అయితే వస్తాయి. సింపుల్గా మీరు ఈ యాప్ని ఓపెన్ చేసుకొని రిజిస్టర్ అయితే మీకు 220 కాయిన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో టోటల్గా మీకు రావాల్సిన కాయిన్స్ వచ్చేసి 14,000 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట, మీరు ఈ యాప్లోనే కొద్దిగా టైం ఇన్వెస్ట్ చేస్తే. ఓకేనా, సో అలా అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఎన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నారు, మీరు ఒక యాప్ ద్వారా ఎంత కాయిన్స్ సంపాదించారు ఏంటి అని డీటెయిల్స్ అన్నీ కూడా
మనకు ఇక్కడైతే కనబడుతుంది. సో మనం దీన్ని క్లిక్ చేసుకొని మొత్తం అయితే చూసుకోవచ్చు. సరే మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చినట్టయితే సింపుల్గా మళ్ళీ మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఈ ఆప్షన్, దీని కనుక మనం క్లిక్ చేస్తే సింపుల్గా మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు చాలా రకాల యాప్స్ అయితే కనబడతాయి అనమాట. ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకు 36,000 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది మామూలు విషయం అయితే కాదు. సో దీంట్లో మనం చాలా కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఇది కనబడుతుందిగా, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఈ యాప్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేటర్స్ అయితే వస్తాయి. సింపుల్గా ఈ యాప్ని మనం ఓపెన్ చేసుకోవాలి. అండ్ అలాగే ఈ యాప్ని మళ్ళీ రోజు, ఓకేనా. సో ఈ రోజు ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ రోజు వరకు పెట్టుకొని ఆ రోజు కూడా ఓపెన్ చేయాలి. అంటే మినిమం ఈ ఒక యాప్ని అయితే ఒక 2 days లేదా 3 days అయితే మీ మొబైల్లో పెట్టుకొని డైలీ ఓపెన్ చేస్తూ ఉండాలి. ఒకసారి రిజిస్టర్ అయ్యి డైలీ ఓపెన్ చేస్తుంటే మనకు ఈ 36,000 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. సరే మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చినట్టయితే సింపుల్గా మళ్ళీ మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆప్షన్, దీని కనుక మనం క్లిక్ చేసుకుంటే సింపుల్గా మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. సింపుల్గా మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు దీంట్లో చాలా రకాల యాప్స్ అయితే దొరుకుతాయి, గేమ్స్ కూడా దొరుకుతాయి అనమాట. అయితే మనం దీంట్లో డౌన్లోడింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. అయితే మనం ఇక్కడ నుంచి మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, 20,000 కాయిన్స్, 30,000 కాయిన్స్, 40,000 కాయిన్స్, అలా చాలా ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా. సో అలా అయితే ఉంటుంది ఈ ఆప్షన్. మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయి, 30,000, 40,000, 50,000 అలా కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. బ్యాక్ అయితే రండి. బ్యాక్ వస్తే మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది కనబడుతుందిగా, దీన్ని క్లిక్ చేసుకోండి. మీకు ఇక్కడ సర్వేలు అయితే అడుగుతాయన్నమాట. దీంట్లో కొన్ని రకాల సర్వే అయితే ఉంటుంది. సో ఒక్కొక్క సర్వే ఒక్కొక్క లాగా ఉంటుంది. దీంట్లో మనకు చాలా రకాల ఆప్షన్ ఉంది కదా. ఫస్ట్ దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు సో ఎట్లా ఉంది, యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలని ఉంది. సో దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఏముంటుందంటే మనం ఎన్ని భాషలు మాట్లాడగలుగుతాం, అండ్ అలాగే మన ఏజ్ ఎంత, మన మేలా ఫీమేలా, మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అడుగుతాయి అనమాట. అవన్నీ మనం ఫిల్ చేయాలి. ఓకేనా. మీకు ఇక్కడ ఇది కనబడుతుందిగా, ఇదంతా కూడా మీకు ఇక్కడ స్టైల్ మొత్తం నిండిపోవాలన్నమాట. సో ఇదంతా ఫుల్ అవ్వాలి. ఇదంతా ఫుల్ అవుతే మనం సర్వే అనేది కంప్లీట్ అయితే చేసినట్టు అనమాట. ఒక సర్వే కంప్లీట్ చేస్తే మనకు 20,000 కాయిన్స్ వస్తాయి, 30,000 కాయిన్స్ వస్తాయి, 10,000 కాయిన్స్ వస్తాయి. అలా ర్యాండమ్గా కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. టైమింగ్ బట్టి సో మనకు కాయిన్స్ రావడం జరుగుతుంది. ఒక 5 నిమిషాల సర్వేని కంప్లీట్ చేస్తే మనకు 10,000 కాయిన్స్ అయితే అలా రావడం జరుగుతుంది అనమాట. సరే మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వస్తే మళ్ళీ మీకు సింపుల్గా ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీరు కొద్దిగా కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఇలా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో దీని కనుక మనం క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతాం. అక్కడ మనం ఈ యాప్కు 5 స్టార్ రేటింగ్ ఇచ్చినట్టయితే మనకు 50 కాయిన్స్ అయితే వస్తాయి. సో మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు 5 స్టార్ రేటింగ్. సింపుల్గా మీరు బ్యాక్ వచ్చినా సరే మీకు 50 కాయిన్స్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఈ ఆప్షన్, దీని కనుక మనం క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది కనబడుతుందిగా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళు కొన్ని సర్వేస్ అయితే ఉంటాయన్నమాట. సో దీంట్లో ఏంటంటే సర్వేస్ మొబైల్స్ గురించి కానీ, లేక టెక్నాలజీ గురించి కానీ, లేదా ఒక యాప్ గురించి కానీ, ఒక సినిమా గురించి కానీ, అలా వీళ్ళు కొన్ని అయితే అడుగుతారు. ఒక్కొక్కసారి కొన్ని ర్యాండమ్గా ఉంటాయి అనమాట. కొన్నిసారి మొబైల్ అడుగుతారు, కొన్ని సినిమా గురించి అడుగుతారు, ఇలా ల్యాప్టాప్స్ గురించి అలా ర్యాండమ్గా అయితే వస్తుందన్నమాట ఈ ఆప్షన్లో. నెక్స్ట్ వచ్చినట్టయితే ఈ ఆప్షన్, దీని కనుక మనం క్లిక్ చేస్తే సింపుల్గా మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కొద్దిగా టైం అనేది ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఇక్కడ 16 నిమిషాలు మనం దీంట్లో టైం అనేది సో ఉండాలన్నమాట. 16 నిమిషాలు దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ మొత్తం సో 16 నిమిషాల్లో మనం చెప్పినట్టయితే చాలా ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయి. ఓకేనా. లక్షల్లో వస్తాయన్నమాట కాయిన్స్. 16 నిమిషాలు, 8 నిమిషాలు, 11 నిమిషాలు, 30 నిమిషాలు, అలా మనం దీంట్లో టైం స్పెండ్ చేసి వాళ్ళు అడిగిన దానికి సమాధానాలు చెప్తే సరిపోతుంది. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు, దానికి మనం ఆన్సర్ అయితే చెప్పాలన్నమాట. అవి ర్యాండమ్గా ఉంటాయి. కొన్ని సర్వేస్, ఇది కూడా ఒక సర్వే లెక్కలనే ఉంటుంది. సో సెల్ఫ్ ఎర్నింగ్ అనమాట, అలా అయితే ఉంటుంది. సరే మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినట్టయితే సింపుల్గా మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఆప్షన్ మనకి ఏ దానికి ఉపయోగపడుతుందంటే, సో మీరు ఇక్కడ కనుక చూసినట్టయితే ఇవి మన కాయిన్స్. దీని పక్కన ఇక్కడ మనకు టికెట్స్ అని ఉంటాయి. ఈ టికెట్స్ అయిపోయాయి అనుకోండి, మనకు ఇక్కడ గేమ్స్ ప్లే అవ్వవు, అండ్ అలాగే కొన్ని ఆప్షన్స్ కూడా మనకు పనిచేయవు అనమాట. సో మనకు ఈ టికెట్స్ అనేది ఉండాలి. సో ఈ టికెట్స్ మనం పెంచుకోవడానికి మనకి ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకు అడ్వర్టైజ్మెంట్ ప్లే అవుతుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ మొత్తం మనం చూసామనుకోండి, సో ఇక్కడ మనకు టికెట్స్ అయితే జనరేట్ అవుతాయి అనమాట. ఇది వచ్చేసి కాయిన్స్, ఇది వచ్చేసి మనకు టికెట్స్. ఈ టికెట్స్ ఉంటే మనకి యాప్ అనేది క్లియర్గా అయితే పనిచేస్తుంది. ఓకేనా. సో ఈ టికెట్ లేకపోతే మీరు ఇది క్లిక్ చేసి దీంట్లో అడ్వర్టైజ్మెంట్ మొత్తం చూసి టికెట్స్ అనేది జనరేట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఈ గేమింగ్ ఆప్షన్. సో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ గేమే అనమాట. సో దీని ద్వారా మనం చాలా రకాల ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో చాలా ఎక్కువ కూడా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. దీని గురించి క్లియర్గా చెప్తాను. దీన్ని క్లిక్ చేసుకోండి, మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో మనకు బ్లర్ అయితే కనబడుతుంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇది కనబడుతుందా, ది సేమ్ టు సేమ్ ఇలాంటివి ఇక్కడైతే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వాళ్ళు చూపిస్తారు మనకు, ఇలా చూపించిన తర్వాత సో మళ్ళీ యథావిధిగా అయితే ఉంటుంది. ఇవి మనం జస్ట్ క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. వీళ్ళు ఫస్ట్ ఒకసారి చూపిస్తారు, మళ్ళీ మనం అవే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకు కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, మనం గెలిచిన ప్రతిసారి కూడా
మనకు 25 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. అన్లిమిటెడ్గా సంపాదించుకోవచ్చు అనమాట దీంట్లో ఈ ఆప్షన్ ద్వారా. సో దీంట్లో మనకు సింపుల్ వాళ్ళు ఆల్రెడీ చూపిస్తారు మనకు, ఓకేనా. వాళ్ళు చూపిస్తారు, అది మనం గుర్తుపెట్టుకొని మనం క్లిక్ చేయాలి అంతే ఇంకా, ఓకేనా. అలా చేస్తే చాలు మనకు అన్లిమిటెడ్గా దీంట్లో కాయిన్స్ అయితే సంపాదించుకోవచ్చు. ఓకే, మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వస్తే మీకు సింపుల్గా ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీరు కొద్దిగా పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. పైకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇన్వైట్ అనే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. సో దీని కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. సో మనం ఈ యొక్క యాప్ని మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే షేర్ చేస్తూ మనీ అయితే సంపాదించుకోవచ్చు. సో ఇక్కడ షేర్ చేసినప్పుడు కొన్ని రూల్స్ అయితే ఉంటాయి, అవి మనం క్లియర్గా ఫాలో అయినట్టయితే మనకు మనీ రావడం అయితే జరుగుతుంది అనమాట. అయితే నేను దీని గురించి క్లియర్గా చెప్తాను, కొంచెం జాగ్రత్త అయితే వినండి. ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఇది కనబడుతుంది, దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు వాట్సాప్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అయితే షేర్ చేయాల్సింది అయితే ఉంటుంది. షేర్ చేసిన తర్వాత నీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఆ లింక్ని క్లిక్ చేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దీంట్లో కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి కదా, గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఇలా ఉంటాయి కదా, యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ అవన్నీ కూడా వాళ్ళు దాంట్లో ఏదైనా ఒక టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి. గేమ్ ఆడడము లేదా యాప్లు డౌన్లోడ్ చేసుకోవడము ఏదైనా ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి. టాస్క్లు కంప్లీట్ చేసిన తర్వాత సో మీకు ఒక 24 అవర్స్ గడిచింది అనుకోండి, మీకు ఒక్కరి చొప్పున ₹7 అయితే రావడం జరుగుతుంది. సో మీ లింక్ ద్వారా ఎవరైతే క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకు కూడా ఒక ₹7 అయితే రావడం జరుగుతుంది. అలా అయితే ఉంటుంది అనమాట. అంటే ఒక్కరికి మనం రిఫర్ చేస్తే మనకు ఒక ₹7 అయితే రావడం జరుగుతుంది. వాళ్ళు సంపాదించిన తర్వాత మనీ విత్డ్రా చేసుకున్నారనుకోండి, దాంట్లో మీకు ఒక 10% అయితే రావడం జరుగుతుంది. అలా ఉంటుంది ఈ రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్. సో మళ్ళీ మీరు దీంట్లో సంపాదించిన మనీ మొత్తం కూడా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మీ ఫోన్పేకి అయినా సరే పేటీఎంకి అయినా సరే ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినట్టయితే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వ్యాలెట్ అని ఉంది కదా, ఈ వ్యాలెట్ అనే దాన్ని క్లిక్ చేయండి. సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం విత్డ్రా చేసుకుంటే ఇక్కడ యాడ్ యూపీఐ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు యూపీఐని అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదా యూపీఐ ఐడి మీరు యాడ్ చేసిన తర్వాత కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనబడుతుంది, దీన్ని క్లిక్ చేసి యూపీఐ ఐడిని అయితే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ విత్డ్రా ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. సింపుల్ మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. మినిమం విత్డ్రాస్ వచ్చేసి ₹35 ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా పెండింగ్ అయితే ఉంటుంది అనమాట. కొద్ది సెకండ్లో పెండింగ్ కాస్త సక్సెస్ఫుల్ అవుతుంది. సో మనీ కూడా ఇన్స్టెంట్గా అయితే రావడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు, మనీ కూడా ఇన్స్టెంట్గా నా పేటీఎంకి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూడాలి అనుకుంటే ఈ స్క్రీన్ పైన ఇలాగే క్లిక్ చేయండి, ఈ వీడియో ఓపెన్ అవుతుంది. లేదా ఈ వీడియో చూడాలి అనుకుంటే స్క్రీన్ పైనే ఇలా క్లిక్ చేయండి, ఈ వీడియో ఓపెన్ అవుతుంది. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు ధర్మ. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. జై హింద్.